పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నం నయీం మస్మి ఆదేశాల మేరకు పెనుగొండ సర్కిల్ పరిధిలో సిఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో కార్డన్ సెట్ నిర్వహించారు। ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి దాదాపు 8 గంటల వరకు కూడా పెనుగొండ సర్కిల్ పరిధిలో వివిధ గ్రామాల్లో కార్డన్ సెట్ నిర్వహించారు। ముఖ్యంగా సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలకు సంబంధించి కొన్ని ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు। ఎవరైతే ద్విచక్ర వాహనాలకు సంబంధించి యజమానులు తప్పనిసరిగా తమ పేరుపై ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ అయి ఉండాలంటూ కూడా పోలీసులు అయితే గ్రామస్తులకు చెప్పిన పరిస్థితి। అనంతరం స్థానికులు మరియు యువకులతో సిఐ విజయ్ కుమార్ గ్రామాల్లో సమావేశమయ్యారు। దాదాపుగా గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా లేకపోతే వివిధ పండుగలు జాతర సమయాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన చట్టరీత్యా కేసులు పెడతామంటూ సిఐ విజయ్ కుమార్ అయితే హెచ్చరించిన పరిస్థితి కూడా నెలకొంది। దాదాపు ఈ కార్డన్ సెర్చ్లు నిరంతరంగా జరుగుతాయంటూ, అంతేకాకుండా గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఉండేందుకు స్థానికులు యువకులు కృషి చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి। అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేరాలు దొంగతనాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎవరైనా గ్రామంలోకి కొత్త వ్యక్తులు కనుక వస్తే గ్రామస్తులకు అనుమానం కలిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలంటూ సిఐ విజయ్ కుమార్ గ్రామస్తులకు స్థానికులకు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది। ఏదేమైనప్పటికీ గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఉండేలా చూసుకోవాలని, ఎక్కడైనా గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామంటారు। అంతేకాకుండా ద్విచక్ర వాహనాలకు సంబంధించి మధ్య ఎక్కువ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో కార్డన్ సెర్చ్లు ఇక్కడి నుంచి నిరంతరంగా కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది। అంతేకాకుండా సరైన ధ్రువపత్రాలు లేని కొన్ని ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। గ్రామాల్లో శాంతి భద్రతల కోసం గ్రామస్తులు కృషి చేయాలంటూ కూడా గ్రామస్తులకు సమావేశమై సిఐ విజయ్ కుమార్ వారందరికీ చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది। వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి। చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు। అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు। నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని।